హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈ రోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తానండి. సో దీనికి నేను బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేసి పెట్టుకున్నానండి, లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్. సో మెయిన్ ఫ్యాబ్రిక్ నేను ఫస్ట్ పక్కన పెట్టుకుంటాను, లైనింగ్ కట్ చేసి మీకు చూపిస్తానండి. ఈ డిజైన్ కట్ వర్క్తో ఉంటుందండి. సో కట్ వర్క్తో మీరు ఈ డిజైన్ ప్రిపేర్ చేయడానికి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ బ్లౌజ్ లెంత్ నాకు 15 ఇంచెస్ రెడీ లెంత్ కావాలి. సో 15 కన్నా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మీరు ఈ డిజైన్ కోసం పెట్టుకోవాలి. అంటే 17 దగ్గర నేను బ్లౌజ్ లెంత్ పెట్టుకున్నాను. బోట్ నెక్ అకార్డింగ్ నేను షోల్డర్ పెట్టుకున్నానండి. అంటే మీకు హాఫ్ ఆఫ్ ద షోల్డర్ ఇక్కడ పెట్టేసుకోవాలి. షోల్డర్ 7.5 పెట్టుకున్నాను. సో ఆర్మ్ రౌండ్ కూడా 7.5 పెట్టుకుని రౌండ్ మెజర్ చేశానండి. అలాగే చెస్ట్ 4th పార్ట్ ఇక్కడ పెట్టుకోవాలి అండ్ వెస్ట్ 4th పార్ట్ ఇక్కడ పెట్టుకుని 1 ఇంచెస్ డాట్స్ కోసం ఇచ్చాను. సో ఇలాగా నేను సింపుల్గా మీరు బ్యాక్ పార్ట్ ఎలాగైతే కట్ చేసుకుంటారో అలా మీరు కటింగ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్ బ్రాడ్ ఇక్కడ నేను 4.5 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. మీరు నెక్ బ్రాడ్ కొద్దిగా తగ్గించుకోవాలి అనుకున్నా మీరు మీ సైజుని బట్టి తగ్గించుకోవచ్చు. బోట్ నెక్కి ఇక్కడ 3.5 దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మార్క్ చేసిన తర్వాత ఒక బాక్స్ డ్రా చేసి ఇక్కడ బోట్ నెక్ షేప్ని ఇక్కడ డ్రా చేసేస్తాను. ఇలాగా డ్రా చేసిన తర్వాత ఇక్కడ నెక్ దగ్గర నుంచి 2 ఇంచెస్ కిందకి ఒక మార్క్ చేయండి ఫ్రెండ్స్. ఇక 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసి సైడ్ జాయింట్ దగ్గర 4.5 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. చేసుకుని తర్వాత ఇలాగా మీరు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా దగ్గర చేసేసుకోండి. సో ఇలాగ లైన్ డ్రా చేసిన తర్వాత బ్యాక్ నెక్ హోల్ కూడా వస్తుందండి. సో బ్యాక్ నెక్ దగ్గర మీకు ఎంతైతే బ్యాక్ నెక్ లెంత్ కావాలి అంతా మీరు ఇక్కడ పెట్టుకోండి. నేను 11 దగ్గర మార్క్ చేశానండి. మార్క్ చేసిన తర్వాత పైన 4.5 ఉంది కదా, సో కింద కొద్దిగా 4 ఇంచెస్ దగ్గర మీరు ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. చేసుకొని ఇక్కడ కూడా ఒక బాక్స్ లాగా షేప్ ఇచ్చి రౌండ్ నెక్ లాగా ఇక్కడ డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఏదైతే ఇలా సైడ్కి ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేశారు కదండి, దీనికన్నా పైన అంటే 1 ఇంచెస్ పైకి ఇంకొక మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకోండి. సైడ్ జాయింట్ వరకు ఇలాగా 1 ఇంచెస్ పైన స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకొని డ్రా చేసుకోండి. స్కేల్తో స్ట్రైట్ లైన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత దీని మిడిల్లో కట్ వర్క్ కోసం కర్వ్ డిజైన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. సో కర్వ్ కోసం కట్ వర్క్ కోసం నేను 2 ఇంచెస్ దగ్గర సైడ్ జాయింట్ వరకు మార్క్ చేసేసుకుంటాను. 2 ఇంచెస్ గ్యాప్లో మీరు ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. మీరు బ్యాక్ నెక్ని డీప్ని ఇంకా పెంచుకోవాలి అనుకుంటే అకార్డింగ్ టు యువర్ మెజర్మెంట్స్ మీరు పెంచుకోవచ్చండి. సో ఈ 2 మార్క్స్ ఏదైతే ఉందో దీని మిడిల్లో ఇక్కడ కట్ వర్క్ లాగా రౌండ్ షేప్తో డ్రా చేసేసుకుంటున్నాను. సో సైడ్ జాయింట్ వరకు ఇక్కడ డ్రా చేసుకున్న తర్వాత ఏదైతే నేను కట్ వర్క్ కోసం మార్క్ చేశాను కదా, ఎగ్జాక్ట్గా అక్కడే కట్ చేసేసుకుంటున్నాను అలాగా ఆ షేప్లో. సో ఇలా కట్ చేసేసుకోవాలండి. చేసుకున్న తర్వాత కింద ఏదైతే కర్వ్ షేప్ ఉంది కదా దాన్ని మనం స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి. బ్యాక్ నెక్ డీప్ కూడా రౌండ్ నెక్ని కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీకు ఇక్కడ ఈ డిజైన్ వస్తుందండి. సో మనం మిడిల్లో జాయిన్ చేస్తే కొద్దిగా లెంత్ తగ్గే ఛాన్స్ ఉంటుంది కాబట్టి 2 ఇంచెస్ వరకు మీరు లెంత్ని పెంచుకోవాలి. ఇప్పుడు ఒక బక్రంని డబుల్ ఫోల్డ్ చేసుకుని తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత ఏదైతే నేను కట్ వర్క్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను కదా, సేమ్ అక్కడే నేను ఇక్కడ కట్ చేసేసుకుంటాను. బక్రం పైన ఈ కట్ వర్క్ డిజైన్ అంతా కట్ చేసేసుకుంటాను. వన్ ఇంచెస్ దగ్గర ఇక్కడ మనం కట్ చేసేసుకోవాలి, 1 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి. సో చూడండి, దీనిపైన మనం ఏదైతే కట్ వర్క్కి కర్వ్ డిజైన్లో కట్ చేసామో దీని మిడిల్లో ఇలాగ బక్రంని సెట్ చేసి దీనిపైన ప్రెస్తో మనం ఈ బక్రంని స్టిక్ చేసుకోవాలండి. ఐరన్ హెల్ప్తో మనం నీట్గా ఈ బక్రంని దీనికి అటాచ్ చేసుకోవచ్చండి. అలాగే రౌండ్ నెక్ దగ్గర కూడా బక్రంని రౌండ్ షేప్లో కట్ చేసేసుకోవాలి. చేసుకుని 1 ఇంచెస్ గ్యాప్లో దీన్ని కూడా మనం కట్ చేసి ఈ
ఏదైతే బ్యాక్ నెక్ ఉంది కదా, నెక్కి మనం దీన్ని ఐరన్ హెల్ప్తో స్టిక్ చేసుకోవాలి. సో ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. సో లైనింగ్ ఇలా పెట్టుకుని అండ్ కింద పార్ట్ అండ్ పైన ఆ కర్వ్ షేప్ పార్ట్ కూడా ఇక్కడ పెట్టుకుని కట్ చేసేసుకుంటాను. ఐ హోప్ మీకు ఈ డిజైన్ అర్థమవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇలాగ కట్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ బక్రం లైనింగ్కి అటాచ్ చేసేసుకున్నానండి. వేరేగా నేను క్లాత్కి అటాచ్ చేయలేదు. లైనింగ్ పైన సింపుల్గా ఐరన్ హెల్ప్తో అటాచ్ చేసేసాను. చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ స్ట్రైట్గా పెట్టి దానిపైన ఆపోజిట్లో ఇలాగ లైనింగ్ని పెట్టుకుని మనం అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ పిన్తో లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయింట్ చేసుకోవాలి, అటాచ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనం ఈ కట్ వర్క్ని స్టిచ్ చేయాలి. సో ఎలాగైతే బక్రం కటింగ్ ఉంది, కొద్దిగా గ్యాప్ ఇస్తూ 1/2 ఇంచెస్ గ్యాప్ ఇస్తూ మనం ఆ కటింగ్ పైన ఎగ్జాక్ట్గా అలాగే స్టిచ్ చేసుకోవాలండి. సో చాలా ఈజీగా ఈ డిజైన్ రెడీ అవుతుందండి. సో ఇలా పూర్తిగా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా మనం కట్ చేసి తీసేయాలి. తీసిన తర్వాత ఏదైతే కర్వ్ షేప్ ఉంది కదా, ఆ కర్వ్ షేప్ దగ్గర చిన్న చిన్న కట్ పెట్టుకోవాలి. అలాగే కార్నర్స్ దగ్గర కూడా చిన్న కట్ పెట్టుకోవాలండి. అన్ని కార్నర్స్ దగ్గర మనం కట్ చేసుకోవాలి. థ్రెడ్ కట్ అవ్వకుండా చూసుకోవాలండి, జాగ్రత్తగా కట్ చేయాలి కొద్దిగా. ఇక్కడ చాలా ఈజీగా ఇప్పుడు లైనింగ్ బ్యాక్ వైపుకి తిరుగుతుందండి. కట్ వర్క్ షేప్ కూడా చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. సో ఇలాగ మనం లైనింగ్ని లోపల వైపుకి తిప్పియాలి. తిప్పిన తర్వాత ఇప్పుడు నేను ఐరన్ చేసి దీనిపైన చూపిస్తున్నాను మీకు. సో ఇలా నీట్గా మనం ఐరన్ చేసి ఈ డిజైన్ని సెట్ చేసుకోవాలని. చేసుకున్న తర్వాత కట్ వర్క్ పైన టాప్ స్టిచ్ మనం వేసుకోవాలండి కార్నర్లో. సో ఇలా టాప్ స్టిచ్ వేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ని మనం జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు కింద పార్ట్ కూడా మనం రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. కింద పార్ట్ రెడీ చేయడానికి దాన్ని కూడా మనం లైనింగ్ పైన బక్రంని నెక్కి అటాచ్ చేసుకున్నాము. సో సింపుల్గా ఇలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలాగ లైనింగ్ని పెట్టి ఆపోజిట్లో నెక్కి 1/2 ఇంచ్ గ్యాప్ ఇస్తూ ఇలాగ స్టిచ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసి చిన్న చిన్న కట్ పెట్టుకోండి. లైనింగ్ ఇటువైపుకి తిప్పి టాప్ స్టిచ్ ఒకసారి వేసుకోండి. తర్వాత లైనింగ్ని లోపల వైపుకి తిప్పి పైన టాప్ స్టిచ్ వేసుకోండి. వేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ని అటాచ్ చేసేసుకోండి. సో ఇలాగ మనం 2 పార్ట్స్ని రెడీ చేసేసుకున్నాం కదా. 2 పార్ట్స్ని రెడీ చేసిన తర్వాత మనం ఈ 2 పార్ట్స్ని జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మనం నెక్ సెట్ అయ్యేలాగా జాయింట్ చేయాలండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జాయింట్ చేసేటప్పుడు కింద పార్ట్ ఏదైతే ఉంది, కింద పార్ట్ని మనం ఇలాగ డబల్గా ఫోల్డ్ చేసుకుని మిడిల్లో నెక్ కరెక్ట్గా సెట్ చేసి ఒక మార్క్ చేసుకోవాలండి మిడిల్లో. అలాగే పైన మిడిల్లో కూడా మార్క్ చేసుకోవాలి. మిషన్ పైన స్ట్రైట్గా నేను స్కేల్తో మార్క్ చేశాను. ఈ స్ట్రైట్ మార్క్ పైన మిడిల్ అండ్ కింద రౌండ్ మిడిల్ జాయింట్ అయ్యేలాగా మనం స్ట్రైట్గా ఈక్వల్గా జాయింట్ అయ్యేలాగా చూసుకోవాలి. సో ఇలాగ ఈక్వల్గా వచ్చిన తర్వాత మార్కింగ్స్ నేను ఇక్కడ పినప్ చేసేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 పార్ట్స్ని మనం ఇలాగా ఇక్కడ జాయింట్ చేసేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకుంటే కింద నెక్ రౌండ్ ఏదైతే ఉంది ఆ రౌండ్ కరెక్ట్గా వస్తుందండి. సో ఇలాగా రెడీ చేసిన తర్వాత అటువైపు కూడా నేను స్టిచ్ చేసేసుకుంటాను. లెంత్ కూడా తగ్గకుండా మనం చూసుకోవాలి. 15 ఇంచెస్ లెంత్ ఇక్కడ కరెక్ట్గా నాకు వచ్చేసిందండి. సో మీకు లెంత్ అడ్జస్ట్మెంట్లో కొద్దిగా కష్టంగా ఉంది అనుకుంటే మీరు ఇంకా ఎక్కువ లెంత్ పెట్టుకుని లాస్ట్లో మీరు కట్ చేసి తీసేయవచ్చండి ఎక్స్ట్రా లెంత్ని. సో ఇలాగా నెక్ రెడీ చేసిన తర్వాత ఇప్పుడు డాట్స్ వేసేసుకుంటాను. సో బ్యాక్ పార్ట్లో 2 డాట్స్ వేసేస్తున్నాను. వేసిన తర్వాత
వెస్ట్కి నేను పైపింగ్ని అటాచ్ చేస్తానండి. సో వెస్ట్ కోసం ఇక్కడ గోల్డ్ పైపింగ్ నేను రెడీ చేసానండి. సో ఈ గోల్డ్ పైపింగ్ని ఇక్కడ వెస్ట్కి అటాచ్ చేసేస్తాను. వెస్ట్కి అండ్ నెక్కి ఇక్కడ అటాచ్ చేసేస్తాను. సో మీకు అయిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎక్కడైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా స్లోగా చెప్పాలి అని మీకు అర్థం అవ్వట్లేదు, స్లోగా చెప్పమంటే ఇంకా స్లోగా చెప్తాను మీకు నెక్స్ట్ వీడియోస్లో. సో మీరు ఏదైనా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇక్కడ పైపింగ్ని అటాచ్ చేసిన తర్వాత లోపలంతా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి తీసేయాలి. నెక్ని కూడా ఇక్కడ టాప్ స్టిచ్ కూడా వేసుకోవాలండి. ముందు నెక్ ఇక్కడ అటాచ్ చేసిన తర్వాత నేను వెస్ట్కి అండ్ నెక్ పైన టాప్ స్టిచ్ పైపింగ్ లోపల వైపుకి తిప్పి చేసేస్తానండి. సో చాలా ఈజీగా మీరు ఈ డిజైన్ ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక టాప్ స్టిచ్ వేసిన తర్వాత నెక్ డిజైన్ ఇక్కడ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.